దేవుడు భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులో ఉన్న సమస్తాన్ని మేలు కొరకై, సమృద్ధి కొరకై, సమస్త జీవరాశుల మీద అధికారాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మనను కాపాడుటలో ఆయన కొనకని నిద్రపోని మహారాజుగా ఉన్నాడు. ఆయన ముఖ ప్రకాశత, ఆయన ముఖ దర్శనములో మన సమస్త అవసరతలు, అక్కరలు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని జ్ఞానము, బుద్ధి, వివేకము ఎంతో గొప్పవిగా, వివరింపలేనివిగా, మనోహరమైనవిగా, సమయోచితమైనవిగా కనిపిస్తూ ఉన్నాయి. సామెతల గ్రంథం 16వ అధ్యాయములో హృదయము, ఆలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతలన్నీ వాని దృష్టిలో నిర్దోషములుగా కనపడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. పనుల భారము యెహోవా మీద ఉంచినప్పుడు అప్పుడు ఆయన ఉద్దేశములను సఫలపరిచేవాడుగా కనిపిస్తూ ఉన్నాడు. అయితే 25వ వచనంలో మనం గమనిస్తే, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, ఆయనను తుదకు అది మరణమునకు చేరును. అయితే ఈ సమయంలో మనము యెహోషువ గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనంలో ఒక ఊరి పేరు మనకు కనిపిస్తుంది. యోనా గ్రంథంలో కనిపిస్తుంది. యోనా యొక్క సొంత ఊరే ఆ గతేహా పేరు ఊరు. యోనా పుట్టింది, పెరిగింది అక్కడే అని మనకు దేవుని వాక్యము రుజువు చేస్తూ ఉంది. ఆసక్తి కలిగిన దేశ అభిమానిగా, భీకరమైన దేవుని సేవకునుగా యోనా జీవించిన కాలములో మాదిరికరమైన జీవితం. హెబ్రీయుడు అంటే ఇశ్రాయేలు దేవుని ఆశీర్వాదము కలిగిన జనములో పాలు కలిగిన వాడు. దేవుని ఎడల ఆరాధన, కృతజ్ఞత కలిగిన జీవితం అని మనం చూస్తాం. రాజులు 2వ గ్రంథం 14వ అధ్యాయంలో మనం గమనిస్తే మనకు యోనా గురించి ఇంకా కొన్ని సత్యాలు మనకు వినిపిస్తాయి. ఎంత ఆశ, ఆసక్తి, ఎలా ఉన్నాడు, ఆ దినాలలో యోనా ఏం చేస్తూ ఉండేవాడు అనేటటువంటి ప్రాముఖ్యమైన ఆధారాలు మనకు రాజులు 2వ గ్రంథం 14వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడ్డాయి. రాజులు 2వ గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనంలో రాసినారు, గతేహా పేరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసి కొనెను. ఇతడు యోనా ఎలైనగా అల్పులేమి, గనులేమి, ఇశ్రాయేలు వారికి సహాయులెవరునూ లేకపోయిరి. యెహోవా ఇశ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకొనెను. ఇశ్రాయేలును పేరు ఆకాశము క్రింద నుండి తుడిచివేయునని యెహోవా సెలవిచ్చును. గనుక యెహోయాషు కుమారుడైన యెరోబాము ద్వారా వారిని రక్షించెను. గమనిస్తే ఇక్కడ మనకు
అమిత్తై కుమారుడైన యోనా కనిపిస్తా ఉన్నాడు. అమజ్య యోనా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట చొప్పున ఆ గొప్ప జయాన్ని ఇశ్రాయేలుకు అందరికీ అందజేసినాడు. అంతటి జయానికి కారకుడైన ప్రవక్తకు కూడా శిక్ష తప్పలేదు. దేవుని శిక్షకు అందరూ కూడా పాత్రులే. ఎంతటి వారైనా, ఎక్కడి వారైనా, ఎట్టి వారైనా, ఏ ప్రాంతపు వారైనా, దేవుని స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయుల 12 గోత్రాలైనా, దేవుని నిబంధనకు వెలపట ఉన్న అన్యులైనా, దేవుని వాగ్దానమునకు దూరముగా ఉన్న ప్రజలైనా, దేవుని నిబంధన లేనటువంటి జనులైనా, ఎవరికైనా ఆయన శిక్ష తప్పక ఉంటుంది. ఇది మన అంశం. శిక్ష. శిక్ష అంటే తీర్పు కాదు. శిక్ష ఎందుకు వస్తుంది? ఆజ్ఞను తిరస్కరించువాడు శిక్ష నొందును అని సామెతల గ్రంథం 13:13లో మనం చూస్తాం. పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు సరి చేస్తారు. విద్యార్థులు తప్పు చేసినప్పుడు బాధ్యత గల వారు లేదా టీచర్స్ వారిని క్రమపరచడం కోసం, అంటే సరిదిద్దడం కొరకు చేసే పని ఏదైనా వారు చనిపోవాలని కాదు, నష్టపోవాలని కాదు, బాగుపడాలని, సరి అయిన మార్గంలోకి రావాలని, గుణపడాలని, మంచి త్రోవలోకి రావాలని చేసే ప్రయత్నము లేదా పనినే శిక్ష అంటారు. దారి తప్పినటువంటి వారిని దారిలోకి తీసుకొని రావడానికి కోపం కానీ లేదా వాడే బెత్తం కానీ అలాంటి విధానం మరి ఏదైనా శిక్ష కిందికే వస్తుంది. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షించును గాని అతనికి నా కృప దూరము చేయను అని దావీదు విషయంలో దేవుడు చెప్తాడు. దేవుని ప్రేమ మరి దావీదు అంతటి వాని విషయంలోనే మారలేదు, మార్పు చెందలేదు. సామెతలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిస్తే, నేను అతనికి తండ్రినయుండును, అతడు నాకు కుమారుడయుండును, అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షించును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. చూడండి దేవుని ప్రేమ ఎంత గొప్పదో. ఈ సందర్భాన్ని బట్టి శిక్ష అని మనం ఏదైతే చెప్పుకుంటా ఉన్నామో, లేదా సరిచేయడం అని మనం ఏదైతే చెప్పుకుంటా ఉన్నామో, ఆ శిక్ష యొక్క మరొక లక్షణం, శిక్ష అనేది మరణానికి అప్పగించడం కాదు. 118వ కీర్తన 18వ వచనంలో రాసినాడు, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. శిక్ష గొప్ప ప్రార్థనా పరునిగా చేస్తుంది. శిక్ష తీర్పు కాదు. శిక్ష అంటే మరణానికి అప్పగించడం కాదు. శిక్ష మేలు కొరకే. శిక్ష మేలులో మరి దేవుని ప్రేమను, దేవుని మార్గాన్ని, దేవుని ముఖ దర్శనానికి, దేవునికి సమీపముగా మనల్ని తీసుకొని వస్తుంది. శిక్ష మనల్ని గొప్ప ఆత్మీయ సత్యములోనికి నడిపిస్తుంది. అయితే ఇక్కడ సందర్భం ఏంటి అంటే, శిక్ష ఎట్లాంటి వాళ్ళకైనా తప్పదు కదా. నెబుకద్నెజరును దేవుడే బలపరిచినాడు. మరి సమస్త భూ ప్రజలను
నెబుకద్నెజరు చేతికి అప్పగించినాడు, అధికారం ఇచ్చినాడు, సింహాసనం ఇచ్చినాడు, దాని మీద కూర్చుండబెట్టి కాపాడుతూ ఉన్నాడు, యుద్ధాలలో విజయాలు ఇచ్చినాడు. అలాంటి నెబుకద్నెజరు ఒకానొక సమయములో దేవుని స్థానాన్ని, దేవుని విజయాన్ని, దేవుని మేలును, దేవుని భద్రతను, దేవుని కాపుదలను విస్మరించి అతిశయించినప్పుడు దేవుడు శిక్షించినాడు, మరణానికి అప్పగించలేదు. శిక్ష అనేది మరణానికి అప్పగించడం కాదు. 118వ కీర్తన 18వ వచనంలో రాయబడిన శ్రేష్టమైనటువంటి మాట. నెబుకద్నెజరు అతిశయించినప్పుడు, గర్వించినప్పుడు, దేవుణ్ణి విస్మరించినప్పుడు, దేవుని భద్రతను గుర్తు చేసుకోకుండా దేవుని వలయమునకు వెలుపటికి పరిగెత్తుకుని వచ్చిన కారణము చేత మరి దేవుడు శిక్షించినాడు. అదే నెబుకద్నెజరు పశ్చాత్తాపడినప్పుడు దేవుని మహిమను, దేవుని సింహాసనాన్ని, దేవుని సత్యాన్ని ఎరిగినప్పుడు మరలా రాజ్యములోనికి తీసుకొని వచ్చినాడు కదా. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత ప్రేమామయుడో, ఎంత దయామయుడో, ఎంత సమాధానము గల దేవుడో మనకు ఇట్లే దేవుని వాక్యములోని సత్యాలు వివరిస్తూ ఉన్నాయి. యోహాను సువార్తలో మనం చదువుతాం, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని. ఆయన సమాధానకర్త. ఆయన శాంతిని ఎలా మనకు అనుగ్రహించినాడంటే పరిపూర్ణముగా, కొరత లేకుండా, కొలత లేకుండా పరిపూర్ణంగా, సంపూర్ణంగా అప్పగించినాడు. దేవుని యొక్క శాంతి మనల్ని అన్ని విషయాలలో సంపూర్ణంగా స్వతంత్రులుగా చేస్తూ ఉంది. అయితే ఈ సమయంలో మనం చదువుకున్నాం కదా, యోనా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనములో ఒక మాట ఆశ్చర్యాన్ని, భయాన్ని కలగజేస్తూ ఉంది. ఏమిటా మాట అంటే, తెలిసినదే, ఎన్నోసార్లు విన్నటువంటిదే. మరి అయితే మాట చదువుతూ ఉన్నప్పుడు, డైలీ పోర్షన్లో చూసినప్పుడు కొంచెము ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగించింది. యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి. యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి కదా. ప్రవక్త ఎవరి చేతులతో పైకి ఎత్తబడతా ఉన్నాడంటే, అన్య జనుల చేతులతో పైకి ఎత్తబడుతూ ఉన్నాడు. ప్రవక్త పైకి ఎత్తబడినది ఘనపరచబడడం కోసం కాదు, పైకి ఎత్తింది విసిరి వేయడం కోసం. ప్రవక్తను పైకి ఎత్తి విసిరి వేసినారు. చూడండి, భయము, ఆశ్చర్యము కలిగించవా? దేవుని ప్రవక్త, జీవంగల దేవుని ప్రవక్త, సైన్యములకు అధిపత్యగు దేవుని ప్రవక్త, రోషము కలిగిన దేవుని ప్రవక్త, వేల్పులలో మహనీయుడైన దేవుని ప్రవక్తను అన్యులు అంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారు, దేవుణ్ణి స్వాస్థ్యము కానటువంటి వారు, ఎఫెసీ 2:12 ఉన్న ప్రకారం నిబంధన లేనటువంటి వారు, వాగ్దానము లేనటువంటి వారు, దేవుడంటే భయము లేనటువంటి వారు, దేవుని ముఖదర్శనము చేయుటకు నిర్లక్ష్యపరిచేటటువంటి వారు కదా. భయం లేకుండా చూడండి, ఎత్తి విసిరి సముద్రంలో పడవేసినారు. గణపరచడం కోసం ఎత్తలేదు, సముద్రంలో విసిరి పడవేసినారు. దేవుణ్ణి ఎరగని అన్య జనులు. ఇదంతా బాధను కలిగించే సంగతి. దేవుని కోసం విశ్వాసం కొరకు అలాగూ విసిరివేయబడితే బహు సంతోష కారణం, కానీ ఈ సందర్భం అది కాదు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడినట్లు దేవుని రాజ్యం కొరకు, దేవుని విషయమై దూషించబడి, హింసించబడి, బాధింపబడి, కొట్టబడి, ఎగతాళి చేయబడి, పారవేయబడితే కదా, సహిస్తే, తొక్కివేయబడినప్పుడు సహిస్తే, మరి
చెడ్డ మాటలు, నింద, హింస, మరి వీటన్నిటిని బట్టి సంతోషించి ఆనందించినప్పుడు పరలోకములో ఫలము అధికమవుతుంది. ఆ సందర్భం ఇది కాదు. ప్రవక్తని ఎత్తి సముద్రంలో పడవేస్తూ ఉన్నారు. ప్రభు పాదాల దగ్గర ఆయన స్వరం వినేందుకు ఎదురు చూచే ప్రవక్తని ఎత్తి సముద్రంలో పడవేసినారు. ప్రవక్త ఊరిలోనికి వస్తూ ఉంటే, ప్రవక్త ఊరిలో కనిపిస్తూ ఉంటే ప్రజలు భయభ్రాంతులైపోయి ఏమని అడుగుతా ఉన్నారంటే, సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో మనం చదువుతాము, సమాధానముగా వచ్చుచున్నావా అడుగుతా ఉన్నారు. ప్రవక్తను చూస్తే ప్రజలు భయపడుతూ ఉన్నారు. ఉన్నతమైన గౌరవాన్ని ఇస్తా ఉన్నారు. అట్టి ప్రవక్తని ఎత్తి ఇక్కడ సముద్రములో పడవేయడం ఆశ్చర్యంగా లేదా? ఆలోచన చేయండి. భయాన్ని కలిగించడం లేదా? ఇది ఇలా ఎందుకు జరిగిందో ఇక్కడ కూర్చున్న మనందరికీ తెలిసిన విషయమే కదా. చాలా మనలో మన కూర్చున్న వారిలో మరి ఈ మాటలు చాలా సందర్భాల్లో మనకు వివరించిన వాళ్ళే. ఆ సందర్భం తెలుసు. అందుకనే ఇక్కడ మనము ఈ వాక్య భాగానికి, ఈ వచనానికి ప్రమాదములో ఉన్న ప్రవక్త లేదా దేవుని శిక్షకు, దేవుని శిక్ష అంటే తీర్పు కాదు, శిక్ష అంటే మరణానికి అప్పగింపబడడం కాదు. శిక్ష మనలని గొప్ప ప్రార్థన పరులుగా చేస్తుంది. శిక్ష మనలని దేవునికి సమీపంగా తీసుకొని వస్తుంది. శిక్ష దేవునిలో మనము విస్తరించి వర్ధిల్లుటకు హేతు అవుతుంది. శిక్ష సరైన మార్గంలోనికి మనల్ని నడిపిస్తుంది. శిక్ష మనకు మేలును చేస్తుంది. శిక్ష దేవుని ప్రేమ యొక్క పరిమాణాన్ని, దేవుని ప్రేమ యొక్క లోతును, దేవుని ప్రేమ యొక్క విస్తీర్ణాన్ని, వైశాల్యాన్ని మనకు వివరిస్తుంది. దేవునికి సమీపముగా నడిపించేటటువంటిదే శిక్ష. ఖచ్చితంగా ఇది దేవుని అనుమతితో పొందుతున్న శిక్ష. యోనా దేవుని అనుమతితో అనుభవిస్తూ ఉన్నటువంటి శిక్ష. ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, తిరస్కరించినప్పుడు శిక్ష అనేటటువంటిది తప్పకుండా అప్లికబుల్ అవుతుంది కదా. ఆ శిక్ష సరిచేసి సరైనటువంటి మార్గంలోనికి తీసుకొని వస్తుంది. మరలా దేవుని పనిలోనికి ఆహ్వానిస్తుంది, సమకూరుస్తుంది. యోనా యొక్క తిరస్కారం, మాట వినని స్వభావము, అప్పగించిన పనిని నిరాకరించినటువంటి కారణం, భయము కలిగించే సంగతి ఏంటంటే శిక్ష ఎంతటి వారికైనా రావచ్చు. నెబుకద్నెజరుకు వచ్చింది, హిజ్కియాకు వచ్చింది, దావీదు మీదికి వచ్చింది కదా. ఎంత గొప్ప సేవ జరిగించిన వ్యక్తి అయినప్పటికీ శిక్ష నుండి, మరి తప్పు చేస్తే దేవుడు పోనీలే, ఎంత గొప్ప సేవ చేసినాడు, అనేక ఆత్మలను అగ్నిలో నుండి బయటికి లాగినాడు అని వదిలిపెట్టాడు. లేదా పేదవారికి మరి ఎంతో మందికి మరి సహాయపడినాడు అని, తప్పు చేసినాడు కదా అని క్షమించడు. తప్పకుండా శిక్ష విధిస్తాడు. ఇందులో ఏ సందేహము లేదు. యోనా ఒకప్పుడు ఘనత గౌరవాలు పొందినటువంటి వాడు, దేవుని చేతిలో బలమైన సాధనముగా ఉన్నాడు. దేశానికి, దేవునికి, మరి దేవుని శక్తి చేత అత్యున్నతమైనటువంటి జయాన్ని తెచ్చిపెట్టినాడు. మనం చదివినాం కదా, రాజులు 2వ గ్రంథం 14:25లో గతేహా పేరు ఊరి వాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇశ్రాయేళ్ల దేవుడకు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గం మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇశ్రాయేళ్లు
వారి సరిహద్దును మరలా స్వాధీనము. చూడండి కదా, ఆ మధ్య యోనా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట చొప్పున ఆ గొప్ప విజయాన్ని ఇశ్రాయేలుకు అందజేసినాడు. అంతటి విజయానికి కారకుడైన ప్రవక్తకు కూడా శిక్ష తప్పలేదు. అంతెందుకు, యాకోబుకు శిక్ష తప్పిందా? అతని చేతులను ఎండకు వానకు కాలానికి దాదాపుగా 20 సంవత్సరాలు అప్పగించినాడు కదా. తండ్రిని మోసగించినందుకు, తండ్రిని మోసం చేసిన ఫలమే శిక్ష. 20 సంవత్సరాలు దాదాపుగా. మోషే కూడా శిక్ష అనుభవించినాడు. కాబట్టి నీకు, నాకు, మనకు ఇదే రీతిగా, ఇదే కొలతను దేవుడు అప్లికబుల్ చేస్తాడు. అయితే శిక్ష వల్ల వాళ్ళు కోల్పోయిన దానిని ఆయన తీసి పక్కన పెట్టలే. ఆ తర్వాత మరలా వారికి వాటిని అనుగ్రహిస్తా వచ్చినాడు కదా. అలా మరి మనం ఆలోచన చేస్తే దేవుని ప్రేమ, దేవుని మేలు, దేవుని మార్గము శిక్ష ద్వారా మనము సరిచేయబడతాం. ఆ మార్గంలోకి, ఆ ప్రేమలోనికి, ఆ ఇంటిలోనికి మనము చేర్చబడతాం కదా. శిక్షించబడడం అనేది మేలు కొరకే అని ఇర్మియా ప్రవక్త రాస్తాడు. 24వ అధ్యాయం 5-6 వచనాల్లో రాయబడింది, శిక్షలో మేలు ఉంది. ఆ దెబ్బ తగలకపోతే మనం నడుస్తున్నటువంటి దారి సరైనది కాదని మనము గుర్తించలేము. సరైనది కాదు అని మనకు అర్థం కాదు. లేదా మనము చేస్తున్నటువంటి పని మంచిది కాదు, లేదా మనం ఉన్నటువంటి స్థలము మంచిది కాదు అని దేవుడు చెప్పడానికే శిక్షను అనుమతించినాడు. అక్కడున్న ప్రజలలో అలజడి లేదా కలవరము, గందరగోళం తీసుకొచ్చి వాళ్ళను మన మీదికి, ఇవన్నీ దేని కొరకంటే దేవుడు ఒక దినాన మనల్ని మేలులో దాచడానికి. అయితే మనము ఆ శిక్షను అనుభవించడానికి బదులుగా వాటి నుండి తప్పించుకోవడానికి, ఆ శిక్ష నుండి అది సరిచేయబడేటటువంటి ఆ పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి ఫ్లైఓవర్లు నిర్మించుకుంటా ఉంటాం, బైపాస్లు, అంటే త్వరగా వేగంగా తప్పించుకోవడానికి. వాటి వల్ల ప్రయోజనము లేదు, వాటి వల్ల మేలు లేదు, వాటి వల్ల నష్టమే. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గము, దేవుడు నడిపించేటటువంటి మార్గము, దేవుడు సరిచేసినటువంటి క్రమము శ్రేష్టమైనది. అది మేలులోనికి తీసుకుని వెళ్తుంది. శిక్షలో మేలు ఉంది. దెబ్బ తగలకపోతే మనము నడుస్తున్నటువంటి దారి సరైనది కాదు అని మనకు అర్థం కాదు. ఎప్పుడైతే దెబ్బ తగులుతుందో, ఎప్పుడైతే నొప్పి అనిపిస్తుందో, ఎప్పుడైతే బాధ, దుఃఖం అనిపిస్తుందో, అప్పుడు మనకది అర్థమవుతుంది సరైనది కాదు అని, సరైనటువంటి స్థలము కాదు అని, సరైనటువంటి ప్రణాళిక కాదు అని శిక్ష మనకు తెలియజేస్తాయి. అదే కదా ఇర్మియా అన్నాడు, శిక్షించడం అనేది మేలు కొరకే, శిక్షలో మేలు ఉంది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, వారికి మేలు కలగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. చూడండి ఎంత అద్భుతము కదా. మేలు చేయుట కొరకే, బాగు చేయుట కొరకే, సరి చేయుట కొరకే, సమకూర్చుట కొరకే, సరిదిద్దుట కొరకే ఈ శిక్ష.
జకర్యా గ్రంథంలో చూస్తాం, మంచి పేరును ఖ్యాతిని నేను మీకు కలగజేస్తానంటాడు 3వ అధ్యాయం చివరి వచనంలో. ఆ మంచి పేరులోకి, ఆ మంచి ఖ్యాతిలోనికి తీసుకురావడానికే దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. శిక్షలో మేలు మాత్రమే కాదు, దేవుని ప్రేమ కూడా దాగి ఉంది. ఈ 5-6 వచనాల్లో మనకు కనిపిస్తా ఉన్నాయి కదా. మేలు చేయుట కొరకే నేను కల్దీల దేశానికి తీసుకొని పోతా ఉన్నాను, అక్కడ వీరిని లక్ష్య పెడుతున్నాను. చూడండి, చెరకు దాసులుగా అమ్మబడినప్పుడు, కొనిపోబడినప్పుడు ఓడిపోయినటువంటి వారిని వారి రాజ్యములో మరి వాళ్ళ విద్య నేర్పించి, వాళ్ళ చదువులు నేర్పించి, వాళ్ళ రాజ్యములో స్థానాలు ఇచ్చి కదా. మనం చూస్తాం కదా, దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో అనబడినటువంటి వాళ్ళు శ్రేష్ఠులుగా ఉన్నత పదవులలో ఉన్నటువంటి వారుగా. ఇక్కడ మనం చూస్తే అహష్వేరోషు రాజ్యములో మొర్దెకై, హామాను చేతిలో మరి ఎంత కదా. అయితే దేవుడు వారిని తప్పించి వారిని దేవుని ప్రేమ చేత ఉన్నత స్థితిలోనికి తీసుకొని వచ్చినాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుంటే, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసకకము, ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో కదా. ప్రభువు తాను ప్రేమించు వారిని ఏం చేస్తున్నాడంటే శిక్షించి, తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి ఏం చేస్తున్నాడంటే దండిస్తూ ఉన్నాడు. శిక్ష అంటానే, దండన అంటానే పక్కకు పోతే, మనము దేవుని కుమారులముగా కుమార్తెలముగా ఉండడానికి దూరముగా ఉండుటకు ఇష్టపడుతున్నామని అర్థం. దేవుని శిక్ష వెంటనే రావడం, మనం ఆయనకు సమీపంగా ఉన్నాము అనడానికి రుజువు. ఎవరికి తండ్రి సమీపంగా ఉన్నాడో ఆ కుమారుడు తప్పు చేస్తూ ఉన్నప్పుడు గద్దించడమో శిక్షించడమో వెంటనే జరిగిపోతా ఉంటాయి. ఎవరికి తండ్రి సమీపంగా ఉండడో ఆ కుమారుడు, ఆ కుమార్తె తప్పు చేసినప్పుడు, గద్దించినప్పుడు శిక్ష అనేది ఉండదు. హఠాత్తుగా కలగబోయే ఆ పరిణామములోకి వారు వెళ్ళిపోతారు. అది భయంకరం, అది బాధాకరం, అది దుఃఖకరం, అది విచారకరం. అయితే శిక్ష తండ్రికి సమీపంగా ఉన్నటువంటి కుమారునికి, కుమార్తెకు విధించబడుతుంది. కుమారుడు దూరంగా ఉంటే ఆలస్యం అవుతుంది. శిక్ష వెంటనే రావడానికి, ఆలస్యంగా రావడానికి చాలా వ్యత్యాసం ఉంది. శిక్ష దేవునిలో మనల్ని గొప్ప ప్రార్థనాపరులుగా చేస్తుంది. శిక్ష మనల్ని దేవుని పనిలో గొప్పవారిగా చేస్తుంది కదా. శిక్ష ఎంత ప్రత్యేకమైనది, శ్రేష్టమైనదంటే, ప్రసంగాలు చేయలేనటువంటి పని, వాగ్దానాలు చేయలేని పని శిక్ష చేస్తుంది. శిక్ష మన తప్పును ఎత్తి చూపించడం మాత్రమే కాకుండా మనలో పశ్చాత్తాపాన్ని, దేవునితో సమాధానపడే మార్గాన్ని మన ఎదుట సిద్ధపరుస్తుంది. ఆయనతో, సర్వోన్నతునితో, సర్వశక్తునితో, దేవునితో సమాధానపడమని హెచ్చరిక చేస్తుంది. ఆ శిక్షే రాకపోతే ఎంతో మంది మరి తీవ్ర నష్టానికి గురయ్యేవారు. ఆలోచన చేయండి, నా జీవితంలో, నీ జీవితం, మన జీవితంలో శిక్షలు ఎన్నో సందర్భాలు మనల్ని దేవునికి సమీపంగా తీసుకొని వచ్చినాయి. ఈనాడు మనం దేవుని సన్నిధిలో, దేవుని పాదాల యొద్ద కూర్చుని ఉన్నాము అంటే ఆ శిక్షలే. అవే రాకపోయి ఉంటే మనము దేవుని దగ్గరికి వచ్చేవారమే కాదు. మన స్వభావము, మన నైజము దేవునికి వెలపట ఉండాలని కోరుకునేది. దేవుణ్ణి గూర్చిన పాఠాలు కానీ, ఆత్మీయ సత్యాలు కానీ, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మన బుద్ధి ఎప్పుడూ కూడా ఇష్టపడదు. అయితే ఈ శిక్ష మనల్ని తీవ్రమైనటువంటి
నష్టము నుండి, భయంకరమైన తుఫాను నుండి, మన మార్గములో కనిపిస్తున్నటువంటి సింహాల చేతి నుండి మనల్ని తప్పిస్తా వచ్చింది, విడిపిస్తా వచ్చింది. కీర్తనకారుడు అంటాడు 94వ కీర్తన 12వ వచనంలో ఏమనంటే, యెహోవా నీవు శిక్షించు, యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు, ధన్యుడు. ఈ మాట రాసి 18వ వచనంలో అంటాడు ఏమని అంటే, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను జారిపోయినాను, పడిపోయినాను, చెడిపోయినాను, ఇంకా అయిపోయింది అని నేను అనుకుంటుని, అయితే నీ కృప నన్ను బలపరిచింది కదా. ఈ శిక్ష మనల్ని ఏం చేస్తుందంటే, దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి వెంబడించే, దేవుని వాక్యాన్ని నేర్చుకొని, దేవుని హస్తాల చేత సరిచేయబడే ధన్యతలోనికి తీసుకొని వస్తుంది. కాలు జారనని నేను అనుకొనగా నీ కృప నన్ను బలపరుస్తా ఉంది. జాగ్రత్త వహించేందుకు కదా, అద్భుతమైన పాఠం నేర్పడము కొరకు దేవుడు ఈ మాటలు మన ముందుకు తెస్తా ఉన్నాడు. కొన్నిసార్లు తప్పు చేసినందుకు శోధించబడి, బలవంత పెట్టబడి ముందుకు అడుగు వేసే సమయంలో కూడా దేవుడు కృప చూపి మరి శిక్షించడం కనిపిస్తూ ఉంటుంది. దేవుడు త్రొట్టిల్లకుండా కాపాడుట కొరకై తన దూతలకు ఆజ్ఞాపించినాడు. మన ప్రాకారముల మీద దేవుడు తన దూతలను కావలించినాడు. ఈ మాటలన్నీ కీర్తనకారుడు రాస్తాడు. శిక్ష ద్వారా దేవుణ్ణి స్తుతించే, దేవుని బిడలముగా మార్చబడే, దేవుని ఇంటిలోని ఆనందము చేత ఊరడిల్లేటటువంటి భాగ్యములోనికి మనం తీసుకొని రాబడతాం. అయితే శిక్ష వచ్చినప్పుడు చాలాసార్లు మనం నిరుత్సాహపడతా ఉంటాం, నిరాశపడుతూ ఉంటాం, బెంబేలెత్తిపోతూ ఉంటాం, మరి విలవిలలాడిపోతూ ఉంటాం. అయితే చేసిన తప్పుకు మరి తప్పిపోయిన మార్గము నుండి సరైన మార్గములోనికి దేవుడు తీసుకొని వచ్చే సాధనమే శిక్ష. శిక్ష ద్వారా దేవుడు మనల్ని కాపాడుట కొరకు ఆయన సమర్థుడై ఉన్నాడు కదా. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసినారు. శిక్ష వచ్చింది. సరిగ్గా శిక్ష వద్ద 3 విషయాలు అర్థమవుతాయి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 2వ వచనంలో, నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను, ఆయన మహిమను, ఆయన బాహుబలమును, ఆయన చాపిన చేతిని. మహిమను, బాహుబలమును, చాపిన చేతిని. 3 విషయాలు చాలా ప్రత్యేకమైనవి. ఎక్కడ మనకి ఇవి కనిపించవు, వీటి గురించి ఎక్కడ మనకు వినిపించదు. దేవుని ఆలయములోనే, దేవుని పాద సన్నిధిలోనే, దేవుని దైవిక స్వరముల్లోనే మనకి కనిపిస్తాయి, వినిపిస్తాయి, మేలు చేస్తాయి కదా. ఆయన మహిమను, ఆయన బాహుబలమును, ఆయన చాపిన చేతిని. శిక్ష వద్ద దేవుని మహిమ, దేవుని బలము, దేవుడు చాపిన హస్తం కనిపిస్తా ఉన్నాయి కదా. అప్పటి వరకు భయంకరంగా ఉన్నటువంటి సముద్రం ఆ పొంగే పాలపై నీటి బొట్టు పడగానే ఆగిపోయినట్లు సముద్రం ఉన్న ఫలముగా ఏమైపోయిందంటే మిక్కిలి నిమ్మలమైపోయింది, మిక్కిలి నిమ్మలమైపోయింది. మన మార్కు సువార్తలో కూడా చూస్తాం కదా, గాలి తుఫానును ఆయన గద్దించగా అక్కడ విశ్వాసాన్ని చూసినాడు. వారిలో విశ్వాసం, దేవుని శక్తి, మరి దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఆ బలము ఎంతగా వారిలో మరి కార్యరూపకంలోనికి వచ్చినాయో ఆయన తెలుసుకోవడానికి తుఫానును అనుమతించినాడు. అయితే వారు కేకలేసినారు,
వాళ్ళన్నా కేకలు వేసినారు, మనమైతే దేవుని ఇంటిని దేవుని స్థలాన్ని విడిచి పాడిపోతా ఉంటాం. మీరేమో కానీ నా పరిస్థితి అట్నే కనపడతా. కాబట్టి అక్కడ యేసు ప్రభు ఏం చేసినాడంటే గాలిని తుఫానును గద్దించినాడు, నిశ్శబ్దమై ఓరకుండమని చెప్పినాడు. అణిగి గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైపోయింది కదా, మిక్కిలి నిమ్మల. కొన్నిసార్లు మనం దేవునికి భయపడడానికి, దేవునిలో మరి బలంగా దేవుని మహిమను, దేవుని యందు విశ్వాసము మనలో ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి దేవుడు వీటిని అనుమతిస్తూ ఉంటాడు కదా. చూడండి, భయంకరంగా మరి ఆ పొంగి లేచినటువంటి ఆ గొప్ప తుఫాను సముద్రం మీద అలజడిని, భయాన్ని, మరి మరణాన్ని చూపిస్తూ ఉంటే ఎప్పుడైతే ఎత్తి మరి పడవేసినారో కదా, చూడండి సముద్రం ఉన్న పొలముగా ఏమైపోయిందంటే నిమ్మలమైపోయింది. మిగులా భయపడిపోయినారు ఆ సముద్రము పొంగుటను చూసి, గాలి ఎదురవుటను బట్టి, తుఫాను బలము చేత పొంగుతున్న సముద్రాన్ని బట్టి, ఆ గొప్ప తుఫానును బట్టి, అధికమవుతున్నటువంటి సముద్రపు యొక్క పొంగును, ఘోషను బట్టి మరి భయముతో ఉంటా ఉన్నారు. అయితే ఉన్న పొలంగా ఏమైపోయిందంటే నిమ్మలమైపోయింది, నిర్మలమైపోయింది. అర్థమై ఉండదు, ఏంది తుఫాన్ ఎక్కడికి పోయింది, పొంగు ఎక్కడికి పోయింది, ఇంత ప్రశాంతంగా కదా. దేవుని మహిమ, దేవుడు తన మహిమను నావికులకు, ఓడలో ప్రయాణిస్తున్న వారందరికీ చూపించినాడు. ఐగుప్తు దేశంలో దేవుడు తన మహిమను చూపించినప్పుడు ఫరో, అక్కడ ఉన్నటువంటి ప్రజలు తమ హృదయాలను కఠినపరుచుకున్నారు. ఇక్కడైతే వీరు దేవునికి భయపడతా వచ్చినారు కదా. దేవుడు తన మహిమను ఓడలో ప్రయాణిస్తున్న వాళ్ళందరికీ చూపించినాడు. ఆ నావికునికి అర్థమై సముద్రపు బలాన్ని క్షణాల్లో అణిచివేయ సమర్థుడు, పడవేయబడిన, పైకి ఎత్తబడిన యోనా దేవుడు. దేవుడు ఎంత బలవంతుడో, దేవుని మహిమ ఎంత బలమైనదో, దేవుని మహిమ ఎంత ప్రభావం కలిగినటువంటిదో ఈ సంఘటన వివరిస్తా ఉంది. ఆఖరిగా మరి ఆయన చాచిన బాహు యోనాను చేప గర్భములోనికి నెట్టింది. సంతోషించాల్సిన విషయం ఏమిటంటే, శిక్షించే తండ్రి తన పిల్లల ఎడల ఎంత జాగ్రత్త తీసుకుంటాడో, దెబ్బ ఎంత మేర తగలాలో, ఎక్కడ తగలాలో జాగ్రత్త వహించిన వాడై దెబ్బ కొట్టిన తర్వాత అదే విధంగా ప్రేమను కూడా కనపరుస్తాడు. మనిషి జలచరం కాదు, నీళ్ళల్లో బ్రతకలేడు. చేపను నియమించి కదా యోనా ఎడల ఆయన తీసుకున్న జాగ్రత్త, చావకుండా, ఎముకలు విరగకుండా, తలకు హాని కలగకుండా, సముద్రపు నాచు తలకు చుట్టుకుంది అని రాసిన మాట చూడండి. చూడండి, చేప కడుపులో యోనా తలకు తలగడ దిండుగా మరి సముద్రపు నాచును దేవుడు ఏర్పాటు చేసినాడు. అది దేవుని ప్రేమ, దేవుని ప్రేమలో ఉన్నటువంటి శిక్ష. గొప్ప ప్రార్థనా పరుడైపోయినాడు యోనా. ఇక మీరు 2వ అధ్యాయంలో చూస్తే పాతాళ గర్భములో నుండి కేక వేస్తా ఉన్నాడు. ఆ కేక దేవునికి తప్ప ఎవరికి వినపడదు. చుట్టూ సమీపంగా ఎవరికి ఆ కేక పాతాళ గర్భములో నేను కేకలు వేయగా నా ప్రార్థన దేవుడు ఆలకించినాడు. అగాధ సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టి ఉన్నాయి, తరంగములు కరుళ్ళు నన్ను కప్పి ఉన్నాయి. నీ సన్నిధిలో నుండి వెలివేయబడ్డాను, నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచున్నట్లు. బాబా బాబా బాబా, ఎంత గొప్ప ప్రార్థనా పరునిగా చేసినాడు. ఈ దినాల్లో మనకు ప్రార్థన రావడం లేదు, యాంత్రికమైపోయింది, అలవాటైపోయింది. కారణం శిక్ష లేదు. శిక్ష ఒకవేళ దగ్గరికి వచ్చినా మరి షార్ట్ కట్లో బైపాస్ వేసుకొని ఏవో ఒకటి ఏర్పాటు చేసుకొని తప్పించుకుంటూ ఉన్నాం. సరైన మార్గంలోకి తీసుకురావడానికి దేవుడు ఉన్న స్థలములో
ఉన్న ప్రాంతములో ఉన్న ప్రజల మధ్య అలజడిని తెస్తే దాన్ని అణిచివేసి శిక్ష నుండి తప్పించుకొని దేవుని మార్గానికి, దేవుని ప్రేమకు, దేవుని నిబంధనకు, దేవుని వాగ్దానానికి వెలపటికి వెళ్ళిపోతా ఉన్నాడు కదా. చూడండి, శిక్ష వల్ల యోనా ఎంత గొప్ప ప్రార్థనాపరుడైపోయినాడంటే, ప్రాణాపాయమొచ్చునంతగా జలములు నన్ను చుట్టుకున్నాయి, సముద్రాగాధము నన్ను ఆవరి, సముద్రపు నాచు నా తల మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు, పర్వతపు పునాదులు నేను దిగి ఉన్నాను. అయ్యో, ప్రాణము కూపములో నుండి మూర్ఛిల్లపోయినాను. పరిశుద్ధాలయము నుండి నన్ను కొట్టివేసినావు. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యం ఉంచు వారు తమ కృపాధారమును కృతజ్ఞతాస్తుతులు నీకే బలులను అర్పించు. నేను మొక్కుకున్న మొక్కుబళ్ళు చెల్లింపక మానను. యెహోవా వద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించెను. చూడండి ఎంత గొప్ప ప్రార్థన కదా. నీ శిక్ష వారి మీద పడినందున ప్రవక్త యెషయా రాస్తాడు, వారు విశేషమైన దీన ప్రార్థనలు చేస్తా ఉన్నారు. విశేషమైనటువంటి దీన ప్రార్థనలు ఎప్పుడు? శిక్ష మన జీవితంలోనికి వచ్చినప్పుడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం, యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు, శిక్ష పడినందున, పడకపోయి ఉంటే శిక్ష పడినందున దీన ప్రార్థన కదా, తగ్గించుకున్న ప్రార్థన, దేవుని సన్నిధికి తోడుకొని వచ్చే ప్రార్థన, దేవుని కదిలించే ప్రార్థన, దేవుని మహిమను కనబరిచే ప్రార్థన, దేవుని బాహుబలమును ప్రదర్శించే ప్రార్థన, దేవుని దక్షిణ హస్తమును చాపేటటువంటి ప్రార్థన ఇక్కడ కనిపిస్తుంది. శిక్ష ప్రార్థనా పరునిగా చేసి దీన ప్రార్థన కదా, అది శిక్ష. ఆ శిక్షే లేకపోతే ఆ దీన ప్రార్థన మనలో రాదు. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో ఎన్నిసార్లు ప్రార్థించే అవకాశం వచ్చినా యోనా ప్రార్థించలే. 2వ అధ్యాయంలో మరి అవకాశము లేకపోయినా, స్థలము సరిగా లేకపోయినా, మోకరించే అవకాశము లేకపోయినా, అనానుకూలతమైన, అసమయమైనప్పటికీ, అసందర్భమైనప్పటికీ చూడండి గొప్ప ప్రార్థన, దీన ప్రార్థన, విశేషమైన ప్రార్థన, బలమైన ప్రార్థన, సరిదిద్దుకునే ప్రార్థన, పశ్చాత్తాపడుతున్న ప్రార్థన, దేవునికి ప్రీతికరమైన ప్రార్థన ఇక్కడ కనిపిస్తా ఉంది కదా. శిక్ష అనే పాఠశాలలో ప్రార్థన అనే స్వరం వినపడతా ఉంది. మనం శిక్షలో నేర్చుకోవాల్సిన మరొక బలమైన సంగతి ఏంటంటే, కేవలం తప్పు చేసిన తర్వాత లేదా తప్పు చేసేందుకు శోధింపబడే దగ్గర శిక్ష రావడం మాత్రమే కాదు, కొన్నిసార్లు మనం చేసిన పని, మన పరిచర్య, మన పేరు ప్రఖ్యాతులు, గౌరవ ఘనతలు, ఇవన్నీ ఆత్మీయంగా మనల్ని ఏం చేస్తాయంటే గర్వంలోకి తీసుకొస్తాయి. ప్రసంగాలు కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, పరిచర్యలు కావచ్చు, ఇవేం చేస్తాయంటే మనల్ని పడగొట్టే గర్వంలోకి, అహంలోకి, చీకటిలోనికి, అజ్ఞానంలోనికి, దేవుని పక్కన పెట్టే స్థానంలోనికి మనల్ని తీసుకొని పోతాయి. అంటే మనం గొర్రెలమైతే కాస్త కొవ్వుబట్టిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఆ సమయంలో కూడా ఆయన శిక్షను అనుమతిస్తాడు. నేను ఊరికే చెప్పడం లేదు. చూడండి, హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో రాసి ఉంటుంది, మీరు చదువుకోండి. హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో రాసి ఉంటుంది, మీరు చదువుకోండి. తర్వాత 16వ వచనంలో అనుకుంటాను ఏమని రాసి ఉంటుంది, తప్పిపోయిన దానిని నేను వెదకెదను, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్లు కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును, అయితే క్రొవ్వైన వాటిని బలముగా
బలము గల వాటికి శిక్షయును మేత పెట్టి లయపరిచాడు. శిక్ష అనే దాన్ని పెట్టి లయపరుస్తాడంట. బలము కలిగి క్రొవ్వు పట్టినట్టు క్రొవ్వైన వాటికి బలము గల వాటికి శిక్ష అనే మేత పెట్టి, గొప్ప పరిచర్య చేసినటువంటి వారికి శిక్ష అనే మేత పెట్టి, ఎక్కడో ఒక చోట మనం గర్వించి ఉంటాం, ఘనతను కోరుకుంటాం, గౌరవాన్ని కోరుకుంటాం. అందరూ కాదు. కొందరు ఎంత హెచ్చించినా, ఎంత కుర్చీ వేసినా అక్కడ వాళ్ళు కూర్చో మొకాళ్ళ మీదనే సామాన్య ప్రజలలోనే కూర్చుంటారు. నేను ఎరుగుదును అటివారి గురించి కాదు. ఇక రాసినారు హెజ్కేలు గ్రంథం 34:16 ఎవరి గురించి రాసినారంటే మనకు అర్థమైపోతా ఉంది. క్రొవ్వైన వాటికి బలము గల వాటికి శిక్షను మేత పెట్టి, అంటే సరిచేసే ప్రక్రియ. మనము తిరిగి దీనులము కావడానికి, దేవుని పరిచర్యలోనికి, దేవుని పొలములోనికి, దేవుని చేతిలోనికి, దేవుని మహిమ చేత, దేవుని బాహుబలము చేత, దేవుని హస్తం చేత మనం వాడబడడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు కొట్టి మూలన పెట్టడానికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు ఆయనకు. ఆయన వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. మరి ఆయన వాడుకోవాలి అంటే మనలో ఉన్నటువంటి వాటన్నిటినీ ఆయన శిక్ష అనే మేత పెట్టి, రోగులమైన మరి బలం కావాలి కదా, దానికి బలమైన ఆహారం తీసుకుంటాం కదా. గర్విష్ఠులమైన ఆంభావ స్వభావం వచ్చింది. దేవుని పక్కన పెట్టి దేవుని స్థానంని తీసుకున్నాం. తెలుసు కదా, జ్ఞానులు తప్పిపోయినారు. ఎక్కడ తప్పిపోయినారు? మత్తయి సువార్తలో మీరు చూస్తే దేవుని ఇంటికి వచ్చి దేవుడు పుట్టినటువంటి స్థలానికి వచ్చి తప్పిపోయినారు. నిజంగా మనం ఈ మాటను కూడా ఆలోచన చేయాలి. ఎక్కడ మనం తప్పిపోతున్నామంటే దేవుని ఇంట్లోనే తప్పిపోతూ ఉన్నాం, దేవుని పరిచర్యలోనే తప్పిపోతూ ఉన్నాం, దేవుని ఎదుటనే తప్పిపోతూ ఉన్నాం. చూడండి మన పరిస్థితి ఎంత. మరి దేవుడు శిక్ష అనే మేత ద్వారా దీనులనుగా చేయడానికి, దేవుని ఎదుట దీపస్తంభముగా ఉండడానికి, వెలుగుగా ఉండడానికి ఇష్టపడతాడు. తృణీకరించడం లేదు ఆయన కదా. బహుతరములకు సంతోష కారణంగా చేయడానికి మహోన్నతుడైన దేవుని హస్తాల ద్వారా అనుగ్రహ ఐశ్వర్యములోనికి తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాడు కదా. శిక్షను తృణీకరించక అంగీకరించినప్పుడే సమకూర్చబడతాం. శిక్ష వచ్చింది యేసుప్రభువును నమ్మినప్పటి నుండి, ఇక్కడికి వస్తున్నప్పటి నుండి ఈ నష్టాలు కాదు. అది సరైన ఆలోచన కాదు. ఇక్కడికి వస్తున్న మాట వాస్తవమే. ఇక్కడ ఉన్నటువంటి మరి పరిశుద్ధ దేవుని మీద విశ్వాసం ఉంచిన మాట వాస్తవమే, కానీ ఆ విశ్వాసములో ఎక్కడో లోపం ఉంది. ఆ విశ్వాసములో ఎక్కడో మరి లోపం ఉంది. అందుకే మనం సరి చేసుకొని దేవునికి అప్పగించుకోవాలి. దేవుడే మనల్ని మంచి మార్గంలోనికి తీసుకొస్తాడు కదా. దేవుడు మనల్ని తన కుమారులునుగా కృపా సత్యములోనికి తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని నీతి అగునట్లు కదా. ఎందుకనగా మనమాయన యందు దేవుని ప్రజలమగునట్లు, దేవుని నీతి అగును, దేవుని కుమారులమగునట్లు, దేవుని కుమార్తెలగునట్లు, దేవుని ప్రవక్తలమగునట్లు కదా. నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసిన అనుకూల సమయం ఇది. ప్రభు మనల్ని ఇష్టలుగా, సమీపస్తులుగా, రక్షణలోనికి, పరిచర్యలో నియమించడానికి, వెలుగు సంబంధులుగా చేయడానికి, జీవము గల దేవుని ఆలయముగా మనం ఉండున్నట్లు. జీవము లేక మరి ఎన్నో చనిపోతా ఉన్నాయి. వెలుగు లేక మరి చీకటిలో భయముతో, కలవరముతో, భీతితో నశించిపోతా ఉన్నాయి. అయితే మనము దేవుని నీతి, యేసుక్రీస్తు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత మనము కడగబడినట్లు,
సరిచేయబడినట్లు మ్రాను మీద ఆయన మన కొరకు ఎత్తబడినాడు. మొల్ల కిరీటము తల యందు ధరించినాడు. దేహమంతా రక్తసిక్తమైపోయింది. కాళ్ళ చేతుల్లో మేకులు గుచ్చబడ్డాయి. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరగరన్న మాటలు వినిపిస్తూ ఉన్నాయి. దప్పిగొన్నాననే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. తండ్రికి అప్పగించుకున్నాడు. సమాధి చేయబడినాడు. 3వ దినాన ఆ మరణమును జయించినాడు. ఆ ప్రియునిలో విశ్వాసం ఉంచినప్పుడు, ఆ నీతిమంతునిలో నమ్మిక ఉంచినప్పుడు మనము జీవము గల దేవుని ఆలయమైతాము. మనలో ఉన్న విగ్రహాలు, మనలో ఉన్నటువంటి బెలియాలు, మనలో ఉన్నటువంటి చీకటి, మనలో ఉన్నటువంటి అవిశ్వాసం తొలగిపోతుంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు యేసునందు నమ్మిక ఉంచినప్పుడు ఇదంతా కూడా మన జీవితంలో మేలుకై, సమస్తము దేవుని వలన, మరి క్రీస్తు ద్వారా సమాధానములోనికి, శాంతిలోనికి, మేలులోనికి, దేవుని ప్రేమ ఐక్యతలోనికి మనము ఆహ్వానింపబడుతూ ఉన్నాము. ప్రభువైన యేసునందు విశ్వాసం వచ్చము. అప్పుడు నీవు, నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. ప్రార్థన చేసుకుంటాం.